అసమర్థ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ మోహన్ రెడ్డి గారు మీ అసమర్థ పరిపాలనని, మీరు తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళని నిమిషాల వ్యవధిలో మేఘాల మీద పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద కరోనా వైరస్ ఎక్కించి చంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ అరాచక పరిపాలనని ప్రశ్నించిన వాళ్ళని ఈ రకంగా శిక్షిస్తుంటే ఈరోజు మీరు 16 నెలలు జైలు నుండి వచ్చిన ముద్దాయిగా 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలో 11 సిబిఐ ఛార్జ్ షీట్లు పెండింగ్ ఉన్నాయి, 5 ఈడీ ఛార్జ్ షీట్లు పెండింగ్ ఉన్నాయి, 28 420 కేసెస్ పెండింగ్ ఉన్న ముద్దాయి మీరు ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే న్యాయ వ్యవస్థ చూస్తా ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారి మీద మీరు నిరాధార ఆరోపణలు చేశారని ఖచ్చితంగా ఈ త్వరలోనే ప్రూవ్ అవుతాయి. అప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని జైలు శిక్ష వేయాలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఆలోచిస్తుంది. మీలాంటి అరాచకవాదులు, మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రులు, మీలాంటి అవినీతి పొలిటీషియన్స్ ఉంటారనే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడే అత్యున్నత న్యాయ వ్యవస్థకి సంపూర్ణమైన అధికారాలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు మన భారతదేశమైన, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన న్యాయ వ్యవస్థ ఒకటే కాపాడగలుగుతుంది. లేదంటే మీలాంటి అరాచకవాదులు, మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రులు, మీలాంటి అవినీతి ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తే, దేశాన్ని పరిపాలిస్తే దేశం, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అదేవిధంగా మీరు చేస్తున్న మీ మీద ఉన్న కేసులు మీరు బయటపడటానికి రోజు న్యాయ వ్యవస్థ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు 43,000 కోట్ల ప్రజాధనం దోచుకున్న కేసులో ఖచ్చితంగా 50 కారాగార శిక్ష పడుతుందనే నమ్మకం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు మీరు అవినీతి ముఖ్యమంత్రిగా, అసమర్థ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని 50 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్ళిపోయిన అవినీతి ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం ఆపేయండి. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రేక్ చేయడం ఆపేయండి. ఇండియన్ లా అండ్ ఆర్డర్ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలకి, మీరు చేస్తున్న అవినీతి పరిపాలనకి అంతకంతా అనుభవిస్తారని రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఈరోజు మీరంటే ఏదో మన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరంటే భయపడుతున్నారు. ఖచ్చితంగా మీ అధికారం పోయిన నాడు మీ మీద తిరిగి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరెవరైతే మీ అరాచకానికి బలయ్యారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని 50 కారాగార శిక్ష పడే వరకు ఆ ఆఫీసర్లే పోరాడతారు, ఆ బ్యూరోక్రాట్సే పోరాడతారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ అరాచకవాదిని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేసి మన వాయిస్ వినిపించే వరకు మనం పోరాడే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై తెలుగు తల్లి.